ఒకానొకప్పుడు ఒక రాజకుమారుడు ఉండేవాడు. తన తండ్రి మహారాజు దగ్గరికి వెళ్లి నేను ఎప్పటికీ చనిపోకూడదు అని కోరుతాడు. దానికి మహారాజు పుట్టిన ప్రతి జీవి తప్పకుండా మరణించాల్సిందే అని చెప్పిన రాజకుమారుడు వినిపించుకోడు. నేను ఫర్ ఎవర్ ల్యాండ్ కి వెళ్తాను అని మొండికేస్తాడు. రాజు నిస్సహాయంగా అంగీకరించి అతన్ని పంపిస్తాడు. వందల సంవత్సరాలు తిరుగుతూ రాజకుమారుడు చివరికి ఒక పొడవైన పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ అతనికి ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు. రాక్షసుడు ఫర్ ఎవర్ ల్యాండ్ యువరాణి నిన్ను ఇక్కడికే పంపిస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పిన రాజకుమారుడు వినడు. ఆ రాక్షసుడు దారి చూపిస్తే రాజకుమారుడు ప్రయాణం కొనసాగించి యువరాణి నివసించే ఒక అద్భుతమైన మహల్ చేరుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి అతన్ని చూసి నువ్వు ఇక్కడికి రావడం మంచిది కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని హెచ్చరించిన రాజకుమారుడు వినిపించుకోడు. ఆ అమ్మాయి అతడికి 3 రొట్టెలు ఇచ్చి దారిలో ఉన్న 3 ఇనుప ద్వారాల వద్ద ఉన్న క్రూరమైన జంతువులకు వాటిని వేస్తూ వెళ్ళమంటుంది. అతడు అలాగే చేసి చివరికి యువరాణి దగ్గరికి చేరుకుంటాడు. యువరాణి రాజకుమారుడిని అక్కున చేర్చుకొని నేను కూడా నీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పి తన మహల్లోనే ఉండిపోమంటుంది. రాజకుమారుడు సంతోషంగా అక్కడే ఉండిపోతాడు. చాలా ఏళ్ల తర్వాత అతనికి తన తల్లిదండ్రులు చూడాలనిపిస్తుంది. వెనక్కి వెళ్ళాలని యువరాణితో చెప్తాడు. యువరాణి అతనికి ఒక జత బూట్లు ఇచ్చి దారిలో ఎవరైనా నిన్ను అడ్డగించి నా మనుషులతో రా అని చెప్తే నువ్వు ఆ బూట్లు వేసుకొని తిరిగి ఇక్కడికి రా అని చెప్తుంది. అతడు తన గ్రామానికి చేరుకోగానే అక్కడ అంతకుముందు చూసిన వాళ్ళెవ్వరూ ఉండరు. తన తండ్రి గురించి అడిగితే ఒక వృద్ధుడు ఆశ్చర్యపోయి నేను కూడా రాజు గురించి ఎప్పుడు వినలేదు అని అంటాడు. ఆ రాత్రి రాజకుమారుడు పడుకున్న తర్వాత మృత్యువు అతన్ని అడ్డుకుంటాడు. యువరాణి చెప్పినట్లుగా రాజకుమారుడు వెంటనే ఆ బూట్లు వేసుకొని పరుగు పెడతాడు. మృత్యు అతన్ని వెంటాడినా పట్టుకోలేకపోతాడు. రాజకుమారుడు తిరిగి యువరాణి మహల్ గోడల దగ్గరికి చేరుకోగానే యువరాణి మృత్యువును అడ్డుకొని ఇక నుంచి నువ్వు నా భూమిపైకి రావడానికి వీల్లేదు అని గట్టిగా హెచ్చరిస్తుంది. అతన్ని ఒక చిన్న రాయిలా మార్చి గోడ లోపలికి విసిరి పడేస్తుంది. యువరాణి మృత్యువుని కొట్టి పంపేసి రాజకుమారుడిని మళ్ళీ మామూలు మనిషి చేస్తుంది. అప్పుడు రాజకుమారుడు యువరాణి నువ్వు నన్ను కాపాడావు, నేను ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పి యువరాణితో శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు.